నేను కర్బీ డెలానరోల్. నేను ఫియానా డిలానరోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. Kirby Delanarol. Kirby Delanarol. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెడ్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. అందరికీ సుస్వాగతము వావ్ లైఫ్ సండే మార్నింగ్ సర్వీస్ లో. ఆ యొక్క వర్షిప్ సెషన్ నిజంగా చెప్తున్నాను, మై గాడ్, నేను ఉండలేను మా యొక్క వర్షిప్ టీమ్ ని మీకు పరిచయం చేయడంలో. లోకములో ఉన్న ద బెస్ట్ వర్షిప్ చర్చ్ కొరకు కమాన్, నేను నా ఓపిక ముగించిపోయింది. ఇది చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా. ఈ యొక్క శనివారం జరగబోతుంది. మీ యొక్క స్నేహితుల్ని తేవడము మర్చిపోకండి. మరియు బోధించేవారు ఎవరంటే పాస్టర్ నీల్ స్మిత్. ఈయనయే ప్లానెట్ షేకర్స్ కి ఇన్ఛార్జ్ మరియు ఈయనయే కో ఫౌండర్ ప్లానెట్ షేకర్స్ కి. మీరు గమనిస్తే ఆయనయే టీం అన్నిటికీ ఇన్ఛార్జ్ మరియు ఇంటర్నేషనల్ రీచ్ మినిస్ట్రీస్ కూడా ఈయనయే. మేము ఆయనకి ఒక మంచి స్నేహితులము అయ్యాము. మరి నేను మీకు ఇది చెప్పాలి, ఆయన కూడా మనలాగే ఆలోచించే రీతిలో పనిచేస్తుంటారు. దేశానికి మరియు మందిరానికి ఎలా మహిమ తేవాలి అనే విషయంలో ఇది ఆసక్తికరమైన విషయము. ఆయన గతంలో వచ్చిన ప్రతిసారి బిజినెస్ గురించి మాట్లాడతారు, గుర్తుందా? ఆయన ఒక మంచి బిజినెస్ పర్సన్ ఉండేవారు. కాబట్టి ఇక్కడ బిజినెస్ మీటింగ్ అయిన ప్రతిసారి అది చాలా ముఖ్యమైనది. ఆయన ఒక మంచి బిజినెస్ పర్సన్ ఉండేవారు. ఆయన ఎప్పుడైతే ప్లానెట్ షేకర్స్ ని జాయిన్ అయ్యారో, స్థాపించిన తర్వాత స్థాపకుడైన రసల్ ఈవెన్స్ గారు స్థాపించారు. ఎప్పుడైతే వాళ్లతో ఈయన జాయిన్ అయ్యారో, ఆయన ఒక మంచి రూపాంతరం తేగలిగారు. ఎలాగా బిజినెస్ అనేది దేశాన్ని మరియు రాష్ట్రాన్ని మారుస్తుందనేది అర్థమవుతుందా? మరియు ఆయన వాళ్ళ గురుగారి కింద కొంతకాలం నేర్చుకున్నారు, లేదా ఆయనతో ఉన్నారు. ఎడ్వర్డ్ ఆంగ్ గారి కింద ఆయననే ఈయన ప్రాతినిధ్యం వహిస్తారు ఇక్కడ వచ్చినప్పుడు, సరేనా? ఎడ్వర్డ్ ఆంగ్ గారు ఎవరంటే సింగపూర్ యొక్క అండర్ గ్రౌండ్ రైల్వేస్ ని కట్టిన వ్యక్తి. ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు ఆ వ్యక్తి ఏంటా, ఎవరా అని, మరియు ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు అనే విషయము. ఆ యొక్క వ్యక్తి దగ్గర కొన్ని తక్కువలో తక్కువ బిలియన్స్ ఉండొచ్చు. శ్రీలంక ఒక బిలియనియర్ ని చూడలేదు, అర్థమవుతుందా? కొన్ని మిలియనియర్స్ ఉన్నారు, వందల కొద్ది, ఎక్కువ లేరు. వాళ్ళు ఏం చేయగలుగుతారో మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీ యొక్క అవకాశం గైస్. మీరు బయటికి వెళ్ళి మీ యొక్క చర్చ్ ని సంబరంగా గడుపుకోవచ్చు. బిజినెస్ వాళ్ళని తేయండి, మీ యొక్క స్నేహితుల్ని తేయండి. నన్ను నమ్మండి, వాళ్ళకి ఇలాంటి టెక్నాలజీ దొరకదు. బయట డబ్బులు కట్టిన తర్వాత కూడా దొరకదు. ఎందుకంటే మీరు దీన్ని డబ్బులు కట్టి కొనలేరు. ఇది ఎవరికి ఇవ్వబడుతుందంటే కొంతమంది ఎవరైతే దీని గురించి తెలుసుకొని విలువను చేకూరుస్తారో వాళ్ళకి. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? మీ చర్చ్ ని మీరు సంబరంగా గడుపుకోండి. మరియు లోకంలో అతి గొప్ప మరియు పెద్ద చర్చ్ మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తుంది, మీతో నించోవడానికి. మరియు వాళ్ళు ప్రేమిస్తున్నారు మీరు శ్రీలంకలో చేసే పనుల కొరకు, చర్చ్ కి మహిమ తేవడానికి. ఆ యొక్క ప్రణాళిక దేంట్లో అయితే మేము ఇంత సమయం వరకు కాపాడబడుతున్నామో, ఏదైతే ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారో వాటిని ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు మరియు వాళ్ళు చూస్తున్నారు. మరియు నేను వావ్ లైఫ్ చర్చ్ యొక్క లీడర్స్ ని వందనాలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కట్టుబడి ఉన్నారు. మరియు మేము 4 మిలియన్ రూపీస్ తేయగలిగాము కేవలము నాకు తెలిసి 12 గంటల లోపు. కమాన్, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కనపరచండి. ఇది సామాన్య విషయం కాదు. నేను కేవలం ప్లానెట్ షేకర్స్ వస్తున్నారని వాళ్ళకి చెప్పాను. మరియు 4 మిలియన్ రూపీస్ 12 గంటలలో. మేము దీన్ని 5 నిమిషాల్లో చేసేవాళ్ళం. కాబట్టి నేను అంత సంతోషంగా ఏం లేను, సరేనా? కానీ నేను కొంచెం సంతోషంగా ఉన్నాను. ఒకవేళ మీరు ఇక్కడ కొత్తవారైతే మీరు సంతోషిస్తారు. మేము దీన్ని 5 నిమిషాల్లో చేసేవాళ్ళము పార్టీ చేయడానికి. ఒక పార్టీ కోసం వినండి, మనం పార్టీ చేసుకుందాం, మనీ తెచ్చుకోవాలి. ఒక 10 మిలియన్ రూపీస్ అరేంజ్ చేద్దామా? 10 మిలియన్ రూపీస్ 5 నిమిషాల్లో. మీకు గుర్తుందా? మీరు ఇది చూసారా? ప్లీజ్ ఈ మంటను అలాగే రగిలిద్దాము. నేను చాలా ప్యాషనేట్ వ్యక్తిని, నన్ను మించి మీరు ఎప్పుడు ఇవ్వలేరు. నేను అలాంటి పాస్టర్స్లో ఒక్కడిని, సరేనా? మీరు ఒకవేళ గమనిస్తే మీరు ఎంతైతే ఇస్తారో నేను దానికి డబుల్గా ఇస్తాను. నన్ను నమ్మండి, ఇది కూడా అంతే. అయితే
కాబట్టి 4 మిలియన్ పెడుతున్నానని ఆలోచించకండి. నాకెంత ఖర్చు అవుతుందో అది చూడండి. మీరు 4 అయితే నేను కూడా 4. ఇది ఇలాగే పనిచేస్తుంది. నేను వాళ్ళలో కాదు మీ డబ్బుల్ని తీసుకొని వెళ్ళి వర్సాచి లేదా మంచి షూని కొనను. నేను వేసుకున్నది ప్రాడా, హ్యూబ్లోట్స్, ప్రాడాస్. నా డబ్బులు, నా పెట్రోల్, నా కారు. సరేనా? మీకు అర్థం అవుతుందా? ఒకవేళ మీరు ఈ చర్చ్కి డబ్బులు ఇస్తుంటే నన్ను నమ్మండి, అది కేవలం చర్చ్కి వెళ్తుంది. ఇది ఇలాగే ఉండాలి. మీరు చూస్తే ఇక్కడ ప్రజలు ఎందుకు ఇస్తారంటే, నేను మొదటిసారిగా డేవిడ్ హెర్జోగ్ గారితో బయటికి వెళ్ళినప్పుడు మాకు 7 మిలియన్ రూపీస్ అవసరం వచ్చింది డేవిడ్ హెర్జోగ్ గారి మీటింగ్ కొరకు. మా చుట్టూ 30 మంది ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో మాకు 7 మిలియన్ రూపీస్ అవసరం వచ్చింది. అప్పుడు నాకు గుర్తుంది, నేను లీడర్స్ని టేబుల్ దగ్గరికి తెచ్చాను. 12 మంది. మీకు అర్థమవుతుందా మేము ఎక్కడి నుండి మొదలు పెట్టాము? డేవిడ్ హెర్జోగ్ గారికి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే డేవిడ్ హెర్జోగ్ గారు ఇలా మాట్లాడడం మొదలు పెడతారు. డేవిడ్ హెర్జోగ్ గారు ఆయన ఇలా చెప్పారు, నేను శ్రీలంక వస్తున్నానంటే నాకు బాడీ గార్డ్స్ కావాలి, నాకు బెస్ట్ హోటల్స్ కావాలి, నాకు నా కుటుంబానికి మాల్డీవ్స్లో హాలిడే బుక్ చేయండి, 10 మనుషులు కూడా వస్తారు. మీకు ఇది అర్థమవుతుందా? ఆయన ఒక ఖరీదైన మనిషి, ఎందుకంటే ఖరీదైనది ఏదో తీసుకుని జీవిస్తున్నాడు. నేను అర్థం చేసుకోగలుగుతాను ఈ గుర్తింపు కలిగిన వ్యక్తి గురించి, మరియు వాళ్ళని ఘనపరచడం నాకు తెలుసు. ఆయన చెప్తాడు, సరే కవి నేను వస్తున్నాను, నాకు ఇవి అన్ని కావాలి, మరియు నాకు ఒక 6,000 మంది కావాలి. నా దగ్గర కేవలం 12 మంది ఉన్నారు. కేవలం 12 మంది. మరియు సంఘాలన్నీ మమ్మల్ని ద్వేషిస్తాయి. సరేనా? అయితే మేము ఇలా ప్రారంభించాము. మీకు తెలుసా మేము ఏం చేసాము? మేము టేబుల్ చుట్టూ 12 మంది కూర్చున్నాము. గైస్, మనం ఇప్పుడు 7 మిలియన్ రూపీస్ ఏర్పాటు చేయాలి. ఇది 15 ఏళ్ల ముందు జరిగిన విషయం. 7 మిలియన్ రూపాయలు ఇది చేయడానికి. అక్కడ 12 మంది ఉన్నారు, 7 మిలియన్ రూపాయలు. ఇంకా మీరు లెక్కేసుకోండి ఎలా వేసుకుంటారు. ఇది 15 ఏళ్ల క్రితమైన విషయం. నేను అప్పుడు 1 మిలియన్ రూపీ తీసి టేబుల్ పైన పెట్టాను. ఇదిగో ఇక్కడ మొదలు పెడుతున్నాను. పదండి ప్రారంభిద్దాం. మాకు కేవలం 10 నిమిషాలు పట్టింది. లీడర్స్ వాళ్ళ విలువను వాళ్ళు చూపించాలి. యేసుప్రభు వారు కూడా విలువ చూపించారు. ప్రాణాల్ని పెట్టి నేను ఈ విషయాల్ని పాటిస్తాను, లేదా నేనేం చేసేవాడినో అదే చేసేవాడిని. నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నాకు ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. నేను ఇవన్నీ ఎందుకు చేస్తానంటే నాకు దీని విలువేంటో తెలుసు. ఆ జీవితానికి అర్థమేంటి? దాని విలువ తెలియనప్పుడు పట్టింపు లేని జీవితాన్ని అసలు జీవించే అర్థమేంటి? పట్టింపు చాలా ముఖ్యము, అర్థము చాలా ముఖ్యము. ఈరోజు ప్రజల దగ్గర ఒక గురి లేదు. వాళ్ళు వాళ్ళ జీవితపు కష్టాల్లో ఎందుకు ఇరుక్కున్నారంటే వాళ్ళ జీవితంలో ఒక ప్రయోజనం అంటూ లేదు. వాళ్ళ జీవితానికి అర్థం తెలీదు, ప్రయోజనం తెలీదు. వాళ్ళు ఇంకా వెతుకుతున్నారు. నేను మీకు ఒకటి చెప్తాను, మీ యొక్క DNA, డివైన్ నేచర్ ఆఫ్ అబ్బా మీకోసం ఎందుకు తయారు చేయబడిందంటే మీకు ఒక అర్థము, మీకు ఒక ప్రయోజనం ఉంది. మీరు ఒక పదం వైపు వెళ్తున్నారు. మీకు ఆ పదం లేదా ట్రాజెక్టరీ అనేది దొరికితే మీరు ఎక్కడ దారి తప్పలేరు, కుడి ఎడమ వైపుకి. నన్ను నమ్మండి, మా యొక్క పడవ ఎప్పుడో మునిగిపోయేది ఒకవేళ మా జీవితపు ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఉంటే. మాకు చాలా ముఖ్యమైనది ఏంటి జీవితంలో? మమ్మల్ని అడిగితే అది ప్రజలు. సరేనా? దేవుడు ఎంత ప్రేమించాడంటే ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు ప్రజల్ని ప్రేమించాడు. సొంత వాడిని ఇచ్చేశాడు, శ్రేష్టమైన వాడిని ఇచ్చేశాడు. అర్థమైందా? కాబట్టి మీరు కూడా ఇది చేయడానికి సిద్ధంగా లేరంటే మిమ్మల్ని మీరు పాస్టర్స్, లీడర్స్ అని పిలవలేరు, ఒక సంఘాన్ని నడపలేరు. మనము కష్టపడ్డాం మరియు ఫలించాము, మనం ఎదిగాము. ఎందుకంటే మా యొక్క ప్రాణాల్ని మేము మొదటిగా అర్పించేశాము. కట్టబడి ఉండడం అంటే ఏంటో తెలుసా? లేదా కమిట్మెంట్ ఏంటో తెలుసా? ఎవరైనా వాళ్ళ జీవితాన్ని మొదటిగా అర్పించేయడము. ఇంకా ఏది నమ్మకండి. ఒకవేళ వాళ్ళ జీవితాన్ని అర్పించేయడం మీరు ఎవరైనా చూశారనుకోండి, త్యాగం అనేది నిబద్ధత కంటే ముందొస్తుంది. ప్రజలు నిబద్ధత తర్వాత త్యాగం గురించి ఆలోచిస్తారు. పురుషులు, స్త్రీలు, యవనులు నా మాటను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరొక్కసారి అందులోకి వెళ్ళినప్పుడు, మీరు ఎప్పుడైతే వెతకడం ప్రారంభిస్తారో సన్నిహితమైన సంబంధం కొరకు, అదొక వ్యక్తితో లేదా వస్తువుతో అయి ఉండొచ్చు, లేదా నాతో ఒక సంబంధం అయి ఉండొచ్చు, నాతో ఒక మంచి సంబంధం కొరకు. కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారి యొక్క హృదయాన్ని తాకాలంటే ఏం చేయాలి? ఎవరికైనా తెలుసా? పాస్టర్ గారి హృదయానికి సూటిగా దారేంటో తెలుసా? ఏంటి? నేర్పించే గుణమా? మీరందరూ ఎంత అమాయకులు అంటే పాస్టర్ గారి హృదయానికి సూటైన దారేంటండి? డబ్బు. అవును, ఇందులో ఏం తప్పులేదు. విచిత్రంగా మార్చకండి. అలాంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళ హృదయానికి సూటైన దారి డబ్బు. సరేనా? ఎందుకంటే వాళ్ళకి మీ డబ్బు కావాలి. కానీ నాకు మాత్రము మీరు ఎంత ఇస్తున్నారు ముఖ్యం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను నాకేమొద్దు మీ దగ్గర నుండని. నేను చెప్తాను ఇవన్నీ నేను ఉచితంగా చేస్తున్నానని. లైట్ స్టేజ్ ఇవన్నీ ఇది చేయడానికి నాకు 3-4 మిలియన్ ఖర్చు అవుతుంది ఒక ఈవెంట్ చేయడానికి. ఇదంతా మీకోసం చేస్తున్నాను అంటాను కదా, మీ డబ్బులు అవసరం లేదంటాను. ఇది నిజము. నా గుండెకు సూటైన దారేంటి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే మీకు తెలిసి ఉండాలి. నాకు తెలుసు మీకు డబ్బులు అంటే ఎంత ఇష్టమా అని. ఇది అసలు ఏంటంటే డబ్బు పైన నాకంత ప్రేమ లేదు, అందుకే నేను త్యాగం చేయగలుగుతాను. నేను అంత పట్టించుకోను, అందుకే చేస్తాను. అవునా? కాబట్టి ఎప్పుడైతే డబ్బుల్ని ప్రేమించే వ్యక్తిని చూస్తానో, ఎప్పుడైతే ఆయన ఇవ్వడో, నాకు అది సమస్యలా కనిపిస్తుంది. ఇది నా యొక్క సందేశము కాదు, కానీ దీన్ని దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. యేసుప్రభు దీని గురించి ఏం చెప్తారంటే, లోకంలో కేవలం 2 దేవుళ్ళు ఉన్నారు. ఒకటి ఏంటంటే మ్యామన్,
ఇది ఒక వినియోగదారుల వ్యవస్థ. అది మిమ్మల్ని వదలకుండా పట్టుకుంటుంది. మీరు దాన్ని గట్టిగా పట్టుకుంటారు, అన్నిటిని వదిలి. మీరు దాన్ని వదలలేరు. అర్థమవుతుందా? రెండోది ఎవరంటే యేసు ప్రభువు. త్యాగమైన యొక్క గుర్తింపు. అయితే ఇక్కడ త్యాగముంది మరియు వినియోగదారత్వము. వీళ్ళు రెండు దేవుళ్ళు. ఆయన రెండవది అపవాది అని చెప్పలేదు. చర్చ్ ఏం నేర్పిస్తుందంటే ఒకటి అపవాదని, ఇంకొకటి యేసు ప్రభు అని. ఇది నిజం కాదు. ఒకటి మనిషి విడుదల చేయలేకపోవటము. దీని అర్థమేంటి? ప్రజలు నన్ను అడుగుతారు, ఇది నీ దగ్గర ఎలా ఉందని, నువ్వు విజయాన్ని ఎలా చూసావని. నేను మీలాగా ఎప్పుడు పని చేయను, కానీ నా 10 నిమిషాలు ఇస్తే ఒకవేళ మీరు ఊహించలేనంత డబ్బును నేను సంపాదించగలను. ఎందుకు? ఇక్కడ ఒక పట్టుదల లేదు, ఒక పట్టు అంటూ లేదు. ఒక క్షణంలో తీసి విసిరేయగలను. మీకోసం 15 ఏళ్ళ నుండి చేస్తున్నాను. మీరు విడుదల చేసే అసమర్థతయే మీరు పొందుకునే అసమర్థతగా మారింది. మీరు చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు ఎప్పుడైతే మీకు ఒక మంచి డీల్ వస్తుందో. ఆ డీల్ని చూసి ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో, నేను ఇంకా సంపాదించేస్తాను, చాలా సంపాదించేస్తాను. ఇదే ఈ యొక్క ఆలోచన అపవాది. దీన్నే దయ్యం అంటారు. మీ హృదయంలో ఉండే ఆ కుతూహలం. యేసుప్రభు ఈ ఉత్సాహాన్ని తిట్టారు. ఇది నా యొక్క సందేశం కాదు. నేను ఇంకెక్కడికో వచ్చేసాను. యేసుప్రభు ఇలాంటి ఉత్సాహాన్ని తిట్టారు. ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేశాడో, శిష్యులు ఆయనను చూసి, మీకు తెలుసా ఆయన అక్కడ ఏమన్నాడో? దిక్కుమాలిన తరము. మీ ఫోన్స్ని నా వైపు ఇలా ఊపండి. మీరు ఫోన్ని నా వైపు ఊపుతున్నప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీ క్రెడిట్ రేటింగ్ అనేది పైకి వెళ్తుంది, పెరుగుతుంది. మీరు చూడండి, క్రెడిట్ రేటింగ్ అనేది పెరుగుతుంది. మీకేం చూపించాలనుకుంటున్నానంటే మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఆలోచించే ఆలోచన తగ్గట్టు. ఎంతమంది క్రెడిట్ స్కోర్ని చూశారు? ఏమైంది చెప్పండి. మీరు అద్భుతాలు మరియు సూచక క్రియలు అని చెప్పిన వెంటనే నేను నా ఫోన్ ఓపెన్ చేసి నా అకౌంట్ మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని చూసుకున్నాను. నేను చూసిన వెంటనే నా క్రెడిట్ స్కోర్ అన్నది పెరిగిపోయింది. అయితే నేను ఒక పేమెంట్ ని చేశాను, 380 మరియు 37 సెంట్స్. డబ్బులు ఎవరికి చేరుకోవాలో చేరుకుంది, కానీ నా బ్యాంక్ లో నుండి తగ్గలేదు. 18 నిమిషాల ముందు అయింది. నేను దాని గురించి కదా మాట్లాడేది. అవును, నేను దీని గురించి 18 నిమిషాల ముందు మాట్లాడుతున్నాను. కమాన్. ఆయన ఫైకో స్కోర్ అన్నది 100 పాయింట్లు పెరిగిపోయింది. మీరు మాట్లాడుతుండగా మా పెట్టుబడి అన్నది పెరిగిపోయింది. అది 5% పెరిగిపోయింది. నేను మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కొంతమందిని ఆశీర్వదించాను, కొంత స్నేహితులను ఆశీర్వదించాము. మాకు తిరిగి రావాల్సిన డబ్బు నిన్న రాత్రి తిరిగి వచ్చింది. నేను ఇతరులను ఆశీర్వదించింది నాకు ఆశీర్వాదంగా తిరిగి వచ్చింది. గత 20 సంవత్సరాలుగా నేను నా భర్త అప్పుల్లోకి వెళ్ళలేదు. అయితే నా రేటింగ్ 0, నా క్రెడిట్ రేటింగే లేదు. నేను నా బ్యాంక్ అకౌంట్ ని చూసుకుంటూనే ఉన్నాను. అకస్మాత్తుగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోమని నా స్క్రీన్ పైకి సందేశం వచ్చింది. ఎవరు నాకు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. అయినను నేను ఫామ్ ఫిల్ చేశాను. బ్యాంక్ వాళ్ళు నీకు $2,000 లిమిట్ ఆమోదించబడిందని చెప్పారు. నా క్రెడిట్ స్కోర్ అన్నది ఒక కథ లాంటిది. అన్ని అప్పులను మేము కట్టేశాము. మాకు ఏ అప్పు లేదు, అయినప్పటికీ అది ఎప్పుడూ నెగిటివ్లో ఉండేది. ఈరోజు 2 దిక్కులా 12 నుంచి 13% పెరిగినది. ఇన్ని రోజులు కదలిక లేదు, అకస్మాత్తుగా అది పెరిగినది. నిన్న మీరు ఫైనాన్షియల్స్ లో చెప్పినప్పుడు $225 పేపాల్ వచ్చింది. నేను అన్నిటిని చూసాను. లాస్ట్ టైం నేను చూసినప్పుడు వాళ్ళు నాకు చివరిలో చెప్పారు ఈ మాట, నా కుటుంబీకులందరికీ నేనే డబ్బులు కట్టాను. చివరిగా చూస్తే 3 పిల్లలు కూడా వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇచ్చారు. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పినట్లే జరిగింది. వావ్. ఇంట్లో జెమ్ పార్టీస్ జరిగేవి. ఆలిగన్ హోటల్ రూమ్లో ఒక జెమ్ దొరకక చాలా రోజులయ్యింది. చాలా కాలం తర్వాత నాకు ఒక వజ్రం దొరికింది. అది చాలా భిన్నంగా ఉంది. వావ్, ఇది చాలా అందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఒక జెమ్ దొరికింది. నా క్రెడిట్ స్కోర్ 500 పాయింట్లు పెరిగిపోయింది మరియు నా అకౌంట్లో నుండి $500 ఎటూ పోలేదు. ఇది ఒకవేళ మీరు గమనిస్తే చాలా పెద్ద శాతం డబ్బు కదా. నా క్రెడిట్ చాలా దారుణంగా ఉండేది. నిన్న ఆరాధనలో నాకు స్వస్థత జరిగింది. నేను నిన్న ఇక్కడ లేను. నిన్న ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అయినప్పటికీ సర్వీస్ బాగా జరిగింది. ఈరోజు నా ఎడమ మడిమలో చాలా నొప్పితో నేను లేచాను. ఇక్కడికి వచ్చాక నొప్పి చాలా ఎక్కువైంది. భారము కూడా నా మడిమ మీద నేను మోయలేకపోయాను. ఆరాధన సమయంలో దేవుణ్ణి నన్ను స్వస్థపరచమని అడిగాను. ఆయన వెంటనే నన్ను స్వస్థపరిచాడు. అద్భుతం. మీకు ఒక చెడు వార్త వచ్చినప్పుడు మీరు ఎప్పుడు నవ్వండి. ఏం గమనిస్తారంటే మ్యాట్రిక్స్ అనేది మెత్తగా అయిపోతుంది. మీ నర్వస్ సిస్టమ్ ఇలా ఆలోచిస్తుంది, ఏంటి? మీరు జాగ్రత్తగా దీన్ని చూస్తే ఇది ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ తేలికతనం ఉంటుందో మేట్రిక్స్ అనేది నెమ్మదిగా మెత్తగా మరియు ఇంకా మెత్తగా అవుతుంది. ఎక్కువ ఫ్లూయిడ్ మరీ ఎక్కువగా ఫ్లూయిడ్ ని చూస్తారు. మీ మానసిక ఆలోచన మొత్తానికి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఎప్పుడైతే ఏ ఆలోచన మీ దగ్గర ఉండదో, అప్పుడే సరైన ఆలోచన వస్తుంది. మీకు అర్థమవుతుందా? మ్యాట్రిక్స్ అనేది మారిపోతుంది మరియు అప్పుడు ఒక్కటే క్షణంలో ఏదో మారిపోతుంది. నేను డారెన్ ఇద్దరం బయటికి వెళ్ళాం 2 రోజులకి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. మేము దుబాయ్లో ఉన్నాము. మాట చెప్పినట్లే
మా దగ్గరకు ఒక మనిషి వచ్చాడు మరియు ఆ వ్యక్తి వద్దకు నేను వెళ్ళాను. ఇక్కడ కృపను మీరు అర్థం చేసుకోవాలి. మా జీవితంలో మరియు చర్చ్ పైన ఏదైతే ఉందో, నేను ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి నేను ఆయనతో కూర్చున్నాను. అప్పట్లో మరి నేను వారానికి $1 బిలియన్ చేసేవాడిని. నేను ఆయనను కలిశాను. ఆయన నన్ను ట్రిక్ చేయాలనుకున్నాడు. ఒక కంపెనీకి మేనేజర్ అన్నట్టు నాతో మాట్లాడి నా గురించి తెలుసుకున్నాడు. ఒక కంపెనీకి ఒక మేనేజర్ లాగా మాట్లాడిన 50 నిమిషాల తర్వాత ఆయన నాతో ఏం చెప్పాడంటే, ఇప్పుడు మా కంపెనీ యొక్క మేనేజరింగ్ డైరెక్టర్తో కలవాలి. అప్పుడు వెళ్ళి ఒక బోర్డు రూమ్ చైర్ పైన కూర్చున్నాడు. మరియు ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇంటికి వెళ్లే లోపు మీ బ్యాంక్ అకౌంట్లో $1 మిలియన్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడని. నేను అప్పుడు డారెన్తో కూర్చున్నాను. నా బ్యాంక్ మేనేజర్ నాకు కాల్ చేశాడు బ్యాంక్ టైమింగ్స్ దాటిన తర్వాత. ఆయన అన్నాడు, నీ బ్యాంక్లో $1 మిలియన్ వచ్చి పడ్డాయి, నీకు ఏమైనా తెలుసా దీని గురించి అని. $1 మిలియన్ కొన్ని క్షణాల్లో నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. ఇదేంటి కొన్ని వారాల్లో $1 మిలియన్ వచ్చి పడ్డాయి నీ బ్యాంక్లోకి. అయితే ఆయన ఇదేంటి వావ్ మంచిది అన్నాడు. నేను కూడా సరే బాగుందన్నాను. పద ఇంకో డ్రింక్ తాగుదాం. చాలా కాలము నుండి ఇదే నా స్వభావము. ఇదే నాకు పనులు సులభంగా చేస్తుంది. నేను ఆశ్చర్యపోలేదు. నా జీవితంలో జరిగిన ఏ విషయం కొరకు హృదయంలో ఏదైతే టెన్షన్ వస్తుందో, ఒక న్యూస్ విన్న తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుందో, ఈ స్వభావమే మీ దగ్గర నుండి దోచుకెళ్ళిపోతుంది. ఆ ఎక్సైట్మెంటే దాన్ని ఏమంటారంటే లస్ట్, ఇంపల్సివ్నెస్. నేను దీని గురించి మాట్లాడతాను ఈరోజు. మీ హృదయంలో ఉన్న ఈ లస్ట్ మరియు ఇంపల్సివ్నెస్ మీ దగ్గర నుండి అన్ని దోచేస్తుంది. ఏవైతే దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడో వాటిని. మీకు అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే మనుషుల్ని ఇవ్వడం చూస్తారో, వ్యక్తీకరణ మరియు సంపూర్ణత మరియు నిబంధన మరియు త్యాగము మరియు ఖర్చుతో వాళ్ళు జీవిస్తూ ఉంటారో, వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో మంట ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టం మరియు నేను కూడా అదే చేస్తాను. నా దగ్గర ఇలాంటి ఆలోచన కలిగిన ఒక్క స్థిరపడ్డ వ్యక్తి ఉన్నాడంటే నేను చెప్తున్నాను, నేను నీకు బోధిస్తాను మరియు నేను నీకోసం ఇక్కడికి వస్తాను. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే నాలాంటి వ్యక్తిని వాళ్ళలో నేను చూస్తాను. ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎటువంటి అడ్డంకము లేక తిరుగుబాటు లేనితనము. మీకు కావాల్సింది ఇదే. అందుకే వావ్ లాంటి ఇంకోటేది లేదు. అందుకే వావ్ గొప్ప పనులు చేయబోతుంది లోకంలో ఎవరు చేయనట్లు, ఈ దేశంలో చేయనట్లు. ఎందుకంటే మా దగ్గర కట్టుబడిన వ్యక్తులున్నారు. నేను ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీకు ఇది ఎక్కడి నుండి వస్తుందంటే త్యాగాన్ని అనుభవించడం ద్వారా. మీకు అర్థమవుతుందా? మీరు త్యాగం అనేది చూడకపోతే జీవితంలో, మీరు కట్టుబడి లేకపోతే పారిపోండి, 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 పారిపోండి. వాళ్ళు కేవలం మిమ్మల్ని త్యాగం చేయమంటున్నారా? మరియు వాళ్ళ భాగంలో ఏ త్యాగం లేకపోతే పారిపోండి. సహోదరుడా, సహోదరి, మీరు ఏం పేరు పెట్టి ఆయనను పిలిచినా, పాస్టర్, ప్రాఫెట్ మరియు టీచర్, గురు, స్వామి, ఏదైనా పారిపోండి. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఖర్చు అవ్వాలి మరియు నేను కొన్ని వాటిని పాటిస్తాను. ఒక వ్యక్తి, ఆయన పేరు యేసు, మొదటిగా ఆయనను ఆయనయే త్యాగం చేసుకున్నాడు మరియు అన్నిటినీ త్యాగం చేసేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు మేమన్నాము, మేము ఆ వెల చెల్లించడం చూసాము మరియు అవును ప్రభువా అన్నాము. మీకు అర్థమవుదా? దాన్ని మేము పాటించేది. 10వ వచనం చదువుతాము. 19వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోసేకి దేవుడు చెప్పాడు, మీరేం అర్థం చేసుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీరు గమనిస్తే ఇది చాలా విచిత్రమైన విషయము. కృప మరియు ధర్మశాస్త్రాన్ని నేను మీకు చూపిస్తాను. మనము కృప మరియు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాము. నేను మొదటిగా ఏం మాట్లాడాలనుకున్నానంటే, మీరు కృపలో ఉంటే ఈ సిరీస్ కి ఒక దృశ్యం ఉంది. మొదటి నుండి ఒకవేళ ఈ సిరీస్ ని మీరు వింటే అది ఏకత్వము. ఒక ఎత్తైన స్థాయిలో మీరు వెళ్ళగలిగితే అది ఏకత్వము. మీరు దేవుడిలో లోతుగా వెళ్ళిన ప్రతిసారి మీరు ఏకత్వము చూస్తారు, సయోధ్యం చూస్తారు. మీరు ఎంతైతే బయటికి వస్తారో నర్వస్ సిస్టమ్ వద్దకి, మీరు ఎంతైతే కిందికి వస్తుంటారో, బయటికి రావడం కిందికి రావడం రెండు ఒకటే. మీరు విభజించడాన్ని చూస్తారు. జ్ఞానము, దీంతో ఏం తప్పులేదు. విభజించడము, జ్ఞానము మరియు వేరుపరచుట, కిందికి వెళ్లే ప్రతిసారి మరియు పైకి వెళ్లే ప్రతిసారి ఏకత్వాన్ని మీరు అక్కడ చూడగలుగుతారు. మొదటిసారిగా నేను దీనిపైన చాలా సేపటికి పనిచేశాను మరియు దాని తర్వాత నేను వేరే కోణాన్ని మీకు చూపించాలనుకున్నాను. మీరు గమనిస్తే ఇది కృప యొక్క స్వభావము అని మీరు అర్థం చేసుకున్న తర్వాత, స్వభావము అనే మాటకు అర్థం ఏంటంటే, పాజిటివ్ సైకాలజిస్ట్ దీని గురించి ఏమంటారంటే, దీన్ని శ్రేష్టంగా జీవించే లక్షణము అంటారు. వెల్ బీయింగ్ ని వాళ్ళు పర్మా అంటారు. పర్మాకి మీకు సానుకూల భావోద్వాలు కావాలి, కట్టుబడుట కావాలి, సంబంధము కావాలి. మీకు అర్థమవుతుందా? ఒక అర్థం కావాలి, జీవితానికి అర్థం ఉండాలి. వెల్ బీయింగ్ అంటే మీరు సంతోషంగా ఉన్నారని. ఈ యొక్క లక్షణాలే. ఎవరైనా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే ఇది 3 కాదు, దానికి మించింది. సానుకూల భావోద్వం ఒక భాగము. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎలా ఉన్నారని, మీరు బాగున్నారని అడిగితే వాళ్ళు మీ యొక్క మొహం పైన ఏం చూపిస్తున్నారో నమ్మరు. ఇది హ్యాపీయాలజీ కాదు. మీరు బాగున్నారా? అవును నేను బాగున్నాను. మీరు సంతోషంగా ఉన్నారా? అవును నేను సంతోషంగా ఉన్నాను. కానీ మనకు తెలియదు ఆయన నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా అని. వాళ్ళు ఏమంటారంటే, మీ దగ్గర పర్మా ఉండాలి. పర్మా అంటే సానుకూల భావోద్వేగం, అదొక కోణము. ఇప్పుడు దీని అర్థం మీరు అనుకున్నట్లు కాదు, హ్యాపీ మూడ్ లేదా గుడ్ మూడ్. మీ దగ్గర ఈ భావోద్వేగం ఉండొచ్చు, నవ్వుని చూయించకుండా, ట్రెవర్ రాజజ్ఞలాగా. సరేనా?
నిజంగా చెప్పాలంటే ఆయన కూడా నవ్వుతాడో నాకు తెలుసు అది. సరేనా? అయితే ఇక్కడ సానుకూల భావోద్వేగం ఉంది మరియు మీరు ఎంగేజ్డ్ ఉన్నారా? దీని అర్థం ఏంటంటే మీరు ఎందులో ఒక దాంట్లో ఉండాలి. మీరు అపస్మారక స్థితిలో ఉండలేరు, మీరు ఎంగేజ్ లేరు. మీరు ఇలాగా వాళ్ళు ఎంగేజ్డ్ ఉన్నారా లేదా అనే విషయం చెప్పగలుగుతారు. మీకు ఒక సంబంధం అవసరము, అందులో ఆర్కి అర్థం ఇది. మరియు ఎం అంటే మీనింగ్, ఒక అర్థం ఉండాలి. మరియు చివరికి ఏ అంటే దాని అర్థం ఏంటంటే సఫల్యము. మీ దగ్గర ఈ సమర్థత ఉండాలి ఏదో విషయంలో. వాళ్ళు ఏం గమనించగలిగారంటే జంతువులకు కూడా వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. కొన్ని జంతువులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి, ఎందుకు ఇలాంటి వ్యవహారము. మొదట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మనుగడలో ఒక లక్షణం, మనం కూడా అదే అనుకుంటాం కదా. ఇది అపస్కారక స్థితి వల్ల కాదు. కానీ మీరు చూస్తే సెల్ఫ్ మాస్టరింగ్ లేదా మాస్టరింగ్ పెద్ద విషయం. పర్యావరణంలో కొన్నిసార్లు మనం కూడా ఇదే చేస్తాము. అకాంప్లిష్మెంట్ చాలా పెద్ద విషయం, మీరు మనుషులకి చెప్పలేరు అకాంప్లిష్మెంట్ మరియు దాని లోతు గురించి. అందుకే భూటాన్ సంతోషంగా ఉండే దేశాల యొక్క లిస్టులో లేదు. నన్ను క్షమించండి, కొన్ని దేశాల్లో భూటాన్ చేయగలుగుతుంది అని వాళ్ళు చెప్పారు, కానీ అవి కూడా సంతోషంగా ఉండే దేశాల్లో ఉంటుంది. కానీ నిజంగా చూస్తే భూటాన్ నిజాయితీగా ఆ లిస్టులో రాలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఒకవేళ ఎవరైనా మీకు చెప్పారనుకోండి డబ్బులు లోకాన్ని తిరిగి రాయలేదని, వాళ్ళు ఆగిపోయిన మనుషులు. నన్ను ఈ విషయంలో నమ్మండి, అకాంప్లిష్మెంట్ మరియు సక్సెస్ మీ సంతోషం యొక్క కారణమవుతుంది. మరియు ఈ చర్చ్ అకాంప్లిష్మెంట్ గురించి మాట్లాడుతుంది. మీరు మీ స్వభావంలో జీవించాలని మేము కోరుకుంటాము, మరియు మీరు చేసే పనులలో శ్రేష్టంగా ఉండాలని కోరుకుంటాము. నేను ఇలా చెప్పట్లేదు 10 మిలియన్ కలిగిన వ్యక్తి మీకంటే సంతోషంగా ఉన్నాడని. నేనేం చెప్తున్నానంటే మీరు ఒకవేళ మీ యొక్క సొంత స్వభావంలో మీరు నడుస్తున్నారంటే, మీరు చేసే మీ యొక్క పనులలో మీరు మునిగిపోయి ఉన్నారంటే, మీరు గమనించగలరు మీ జీవితంలో అకాంప్లిష్మెంట్ అనే కోణం ఉంటుంది. మీరు క్రీడాకారుడై ఉండొచ్చు, ఒంటలుండే ఒక వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఏమైనా అయి ఉండొచ్చు. మీ జీవితంలో అకాంప్లిష్మెంట్కి ఒక అర్థం ఉంటుంది. మరియు లోకానికి అది ఎలా ఉంటుందంటే ఒక విలువలాగుంటుంది. మీరు గమనిస్తే ఇది ఆత్మీయ రంగంలో నుండి బయటికి రావడం కాదు, కానీ మానసికానికి సంబంధించింది. మీకు అర్థం చేయించాలనుకుంటున్నాను. మానసిక సంబంధము పర్మ. మరియు మేం వాళ్ళు దీన్ని ఏమంటామంటే ఎపిక్. ఇది కూడా అదే, కానీ మార్చేస్తున్నాము. ఒక ఎపిక్ సిచ్యువేషన్ ఉండాలి దీన్ని ముట్టాలంటే. మీరు ఆత్మీయంగా దీని గురించి చూస్తే, ఒకవేళ నేను మీకు ఈరోజు దేని గురించి నేర్పిస్తున్నానంటే కంపల్సివ్నెస్ గురించి, లేదా సహనము లేని స్వభావం గురించి. సరేనా? అయితే నేను దీని గురించి మాట్లాడుతున్నాను. మీరు భయపడకండి, నేను తప్పకుండా మీకు అర్థం చేయిస్తాను. కానీ మొదటిగా నేను మీకు మానసికానికి సంబంధించిన దాని గురించి అర్థం చేయించాలి. ఒకవేళ ఆత్మీయ విషయానికి వస్తే మీరు గమనించగలరు, ఒక వ్యక్తి దగ్గర పర్మ ఉంటుంది మరియు మీరు అంటారు ఈ వ్యక్తి నిజంగా సంతోషంగా ఉన్నాడా? వాడు నిజంగా సంతోషంగా ఉన్నాడా లేదా ఎప్పుడు చెప్పగలరంటే ఆయన యొక్క పడువ మునిగిపోయే సమయంలో. మీ దగ్గర పర్మ ఉంది, అన్ని పనులు మంచిగా నడుస్తున్నాయి, ఒక మంచి ఫ్లోలో మీరు వెళ్తున్నారు, అయితే అది మంచిది. కానీ మీ యొక్క తల్లిదండ్రుల్ని మీరు కోల్పోతే, లేదా మీరు ప్రేమించే ఒక వ్యక్తిని మీరు కోల్పోతే, ఎందుకంటే మరణము అకస్మాత్తుగా జరుగుతుంది, పర్మ అనేది ఎగిరిపోతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకేదో ఉంది మరియు దాన్ని మీరు పోషించాలని. అది మీ యొక్క ఆత్మ. మరియు ఆత్మ యొక్క మోడల్ అవి కూడా కొన్ని విషయాల్ని తింటాయి. మరియు ఆత్మ తినే వస్తువు ఏంటంటే కృప. జాగ్రత్తగా వినండి. కృప అంటే ఏంటి? మొదటిగా కృప యొక్క అర్థం ఏంటంటే ఏకత్వానికి ఉండే ఆ యొక్క స్వభావము. ఏకత్వం అంటే మీరు విభజించకుండా ఉండడం. మీరు ఇలా చెప్పలేరు తమిళ్ సింగలీస్, మీరు ఇలా చెప్పలేరు గొప్ప వ్యక్తి పేద వ్యక్తి అని, నలుపు తెలుపు మొగ ఆడ. మీరు గమనిస్తే మనం ఒకవేళ అలాంటి పదాలు వాడితే లేదా అలాంటి స్థానానికి దిగజారితే మీ యొక్క వివరణ కోసం లేదా ప్రభావితమైన స్వభావం కోసం ఏకత్వం అనేది చాలా ముఖ్యమైనది. నేను ఈ తరానికి సంబంధించిన వాడిని కాదు, ఒక గురువులాగా మీకు ఏకత్వం గురించి నేర్పిస్తున్నాను. మరియు మీరు అహాన్ని స్వీకరించడం లేదు. మీకు ఇలాంటి విషయంలో విభజన కావాలి. నేను ఒక సింగలీస్ వ్యక్తిని, నేను మొత్తానికి ఒక సింగలీస్ని. మీరు ఒకవేళ తమిళ్ అయి ఉంటే మొత్తానికి తమిళ్ అయి ఉండాలి. మీరు మొత్తానికి ఒక ముస్లిం అయి ఉండాలి. ఇదే మిమ్మల్ని మీలా గుర్తింపజేస్తుంది. ఒకవేళ ఇందులోనే మనం మునిగిపోతే ఏకత్వం అనేది మర్చిపోతాము, ఏదైతే శ్రేష్టంగా ఉందో. అయితే ఈరోజు ఆత్మీయ రంగంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు దీన్ని విభజించడానికి చూస్తున్నారు. అహము, ఆత్మ, ద్విద్వాదము. మేం దీంట్లో ఆసక్తి కలిగిలేము. మరియు ఇది క్రిస్టియన్ థియాలజీ కాదు. క్రైస్తవత్వం ఏంటంటే మనుష్యుడు కిందున్నాడు, ఒకవేళ లోతుగా ఆయనలో వెళ్తే ఆయన ఏ దైవము. వీళ్ళు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. కింద ఉండేది కిందే ఉంటుంది, పైనకి ఉండేది పైనే. ఇది మైక్ ఉండే కింద భాగము, ఇది మైక్ ఉండే పై భాగము, కానీ ఇది ఒక్క వస్తువు. అర్థమవుతుందా? కొంతమంది ఈ యొక్క భాగాన్ని చూస్తారు, నేను దీన్ని పాటిస్తా. కొంతమంది పై భాగాన్ని చూస్తారు. సరేనా? అర్థమవుతుందా? మీరు పైకి వెళ్ళినప్పుడు అది పనిచేస్తుంది. ఇలాగే ఇదే కృపకుండే మొదటి అర్థము. మరియు ఆత్మ తినే ఆహారం ఏంటంటే ఏకత్వము మరియు విభజించడాన్ని అర్థం చేసుకోవడము. మరియు రెండవగా నేను మాట్లాడింది రహస్యం గురించి మరియు జ్ఞానం గురించి. కింద భాగం గురించి నేను ఒక సిరీస్ని చేశాను. 2 సార్లు నేను నేర్పించాను. రహస్యం, జ్ఞానం గురించి, ఏకత్వం గురించి చెప్పాను, విభజించడం గురించి. ఇందులోనే నేను కృప మరియు ధర్మశాస్త్రం గురించి చెప్పాను, దాని యొక్క డైనమిక్స్ గురించి. మీరు ఒకవేళ దాన్ని చూడలేదంటే మీరు దాన్ని చూడాలి, మీ జీవితం మారిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ రహస్యం గురించి చెప్పాను మరియు
జ్ఞానం మరియు అర్థం చేసుకోవడం గురించి. దీని అర్థం ఏంటంటే కొన్ని విషయాలు మీరు రహస్యంలోకి వదిలేయాలి. మీరు అన్ని విషయాల గురించి తెలుసుకోవడం మరియు అర్థం చేయించాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని రహస్యంలో వదిలేస్తే మీ దేవుడు రహస్యంగా ఉండువాడు. మీరు అందులో ఎత్తుగా మరియు లోతుగా వెళితే మీరు దాన్ని అర్థం చేయించలేరు మరియు అది ఓకే. థియాలజీ చదువుకున్న వాళ్ళు దీన్ని అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు చేయలేరు. దేవుడు అనేది రహస్యము, కానీ మీకు తెలుసా మానవుడు కూడా రహస్యము. నేను ఈ విషయంలో ఆసక్తి కలిగి లేను. ఏంటంటే ఫియోనా దేని గురించి ఆలోచిస్తుంది మరియు దేని గురించి ఊహిస్తుంది. నేను దాన్ని రహస్యంలోనే వదిలేస్తాను. తను ఎలా ఊహిస్తుందో నేను తను అక్కడే వదిలేస్తాను. నేను ఈ విషయంలో ఆసక్తి కలిగి లేను, ఎందుకంటే తన లోపల ఒక దేవుడు ఉన్నాడు మరియు తను ఎవరో అనేది ఒక రహస్యము, మరియు తను కూడా నన్ను ఒక రహస్యంలో వదిలేస్తుంది. కానీ మేము కలిసిన ప్రతిసారి జ్ఞానం గురించి మాట్లాడతాము. మేము ఒకరిని ఒకరం రహస్యంలో వదిలేస్తాము. ఇదే కృప యొక్క రెండో భాగము. ఇదే కృపని కృప చేస్తుంది మరియు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రంగా. ఇదే నేను మీకు అర్థం చేయించాలనుకుంటున్నాను. మరియు మూడో భాగం నేను ఏదైతే చెప్పానో అది మీరు ఒకవేళ దీన్ని గమనిస్తే ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు గమనిస్తే కృపలో వీటి అన్నిటి వల్ల ఏకత్వము, రహస్యము, ఇవన్నీ విషయాల వల్ల మేము విశ్వాసంతో పనిచేస్తాము. ఈ సిరీస్ ముగించే ముందు నేను విశ్వాసం గురించి ఇంకా మీకు నేర్పిస్తాను. దీని అర్థం ఏంటంటే మీరు విశ్వాసంతో పనిచేస్తారు, మీరు చూసే వాటిలో కూడా మీరు పనిచేస్తారు. ఆధారపూర్వకంగా ధర్మశాస్త్రపు యొక్క క్రింద భాగములో మీరు దాన్ని చూడాలి, మీరు దాన్ని నిరూపించాలి. నేను చూస్తున్నానో లేదో అనే విషయంలో ఖచ్చితంగా ఉండాలి మరియు నేను నిరూపించాలి. అప్పుడే నేను కదలగలను. సరేనా? కృప విశ్వాసంతో పనిచేస్తుంది. మీరు గమనిస్తే ఒక డాక్టర్ లేదా ఒక సైంటిస్ట్ దగ్గర అన్నిటికీ జ్ఞానం కలిగి ఉండాలి. ఆయన కదిలే ముందు. డాక్టర్ స్టాన్లీ, నేను సరిగ్గా చెప్తున్నానా? సరేనా? ఆయన అలాంటి డాక్టర్ ఏం కాదు, కానీ ఆయన ఒక సైంటిస్ట్, ఒక న్యూరో సైంటిస్ట్. ఆయనకు దేవుడు తెలుసు కాబట్టి ఆయన ఎత్తులోతు తెలుసు. ఒక దైవజనుడికి సైన్స్ ఏంటో తెలిసినప్పుడు అది వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు అన్ని విషయాలలో బాక్స్ని టిక్ కొట్టడము, ఆ యొక్క మూవ్ని చేయడానికి. ఆయన బాల్స్ని పైకి ఇసిరేస్తాడు మరియు ఆయన చెప్తాడు ఇలాంటి దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి, నాకు తెలీదు వీటి గురించి, మరియు ఆయన దగ్గర ఉన్న వాటి గురించి మరియు తెలిసిన వాటి గురించి ఆయన పనిచేస్తాడు ఏదైతే వేరే రెల్మ్ నుండి వస్తుందో. మరియు ఇది చాలా క్రియేటివ్. కాబట్టి ఈ విషయాన్ని మనము విశ్వాసం అంటాము. మరియు కృప ధర్మశాస్త్రం ఎందులో పనిచేస్తుందంటే సంఖ్యల్లో. లా పనిచేసేది హిస్టారికల్ ప్యాటర్న్స్లో. దీని అర్థం ఏంటంటే మీరు విషయాన్ని తెలుసుకొని ఉండాలి, మీ యొక్క పార్ట్నర్ ఏం చేసిందో అని గతంలో. తద్వారా మీరు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు విశ్వాసంగా జీవితంలో కొనసాగుతారా లేదా అని. ఇదే ధర్మశాస్త్రము. దీని అర్థం ఏంటంటే మీరు గతం ద్వారా నడిపింపబడుతున్నారు, కృప భవిష్యత్తు ద్వారా రాయబడుతుంది. ఇది చాలా లోతు మరియు వేరు విషయం. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రము గతంలో జరిగిన దాన్ని బట్టి నడిపింపబడుతుంది మరియు గతంలో జరిగిన దాన్ని బట్టి ప్రెడిక్ట్ చేస్తారు కొన్నిసార్లు. కానీ ఇది పనిచేయదు కదా. వారు భారంతో కట్టబడ్డారు. ఇదే ధర్మశాస్త్రం. మరియు అప్పుడు కృప వస్తుంది. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో ఆయన రాతలన్నీ తుడిచివేయబడ్డాయి. మీరు ప్రతి ఒక్క రోజు ఒక నూతన సృష్టి. నేను మిమ్మల్ని చూసిన ప్రతిసారి కొత్తగా చూస్తాను. మీరు ఒక నూతన సృష్టి. అందుకే మనం విశ్వాసంతో పని చేస్తాము. ఇది ఖచ్చితంగా వేరే విషయము. మీరు నిన్న ఏం చేశారా అన్న దాంట్లో అసలు సంబంధమే లేదు. ఫియోనా నిద్ర లేసినప్పుడు తన్ని నేను ఒక నూతన సృష్టిగా చూస్తాను. మరియు విశ్వాసం అనేది ఒక శక్తి, అది పని చేస్తుంది. అందుకే కదా మీరందరు ఇక్కడ ఉన్నారు.